అందరికీ నమస్తే. జస్ట్ 4 days డిఫరెన్స్‌ల మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినారు. జస్ట్ 27వ తేదీ 27, 28, 29 3 రోజులు ఢిల్లీలో ఉండే. 29 నాడు నైట్ వచ్చిండు. ఆ రోజు గాలివాన వచ్చింది, ఫ్లైట్ దిగలేదు, ఏదో సాంకేతిక లోపం వచ్చింది అన్నారు చూడు, అది 29. 30 అంతే 30, 31, 1, 2, 3 అంతే 5 రోజులు ఉన్నాడు స్టేట్లో. తర్వాత మళ్ళీ 4వ తారీఖు సాయంత్రం, నిన్న సాయంత్రం పోయిండు, ఇవాళ ఢిల్లీనే ఉన్నారు. బయటికి చెప్పిందేమో కేంద్ర మంత్రులను కలవాలని. కేంద్ర మంత్రులు కలవాలి, కేంద్ర మంత్రులు రేవంత్ రెడ్డి కలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మినిస్టర్లు కలుస్తారు అన్న ఉంటే అదంతా నడుస్తూ ఉంటుంది. కానీ అసలు సీన్ ఏంటంటే ఢిల్లీలో తేల్చుకుందామని పోయినట. ఏంది మొన్ననే నేను చెప్పిన 27, 28 తారీఖులో ఏం జరిగిందో తెలుసు కదా ఢిల్లీలో. ఆయన 2 అంశాలను మింగుడు పడతలేవు. సరే అది ఆ రోజే నిరసన తెలిపితే వేరే ఉంటుండే అనుకో. ఏంటంటే ఒకటి, రేవంత్ రెడ్డి పవర్స్ కట్ చేయడం. రెండోది, పార్టీలో ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నిర్ణయాధికారాలను కొయ్యడం. ఆయన ఏ నిర్ణయం తీసుకోవద్దు, ఏదైనా కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే డిసిజన్ తీసుకునే దగ్గర నుంచి రికమెండేషన్ ఇచ్చే స్థాయికి దిగింది అనమాట పవర్. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకో ఢిల్లీలో ఫోటో ఇదే, పోయి ఎవరినో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి, అదే తుమ్మిడిహెట్టి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అన్నాడు. మధ్యలో ఒక ఆయన పర్మిషన్ సలహాదారుడు, మహారాష్ట్ర నీటిపారుదల వెదరి శ్రీరామ్ అని ఉంటాడు ఒక అతను. ఆయన వచ్చి నేను 1 రోజుల అపాయింట్మెంట్ ఇప్పిస్తాడు. కథం అయిపోయింది, నెల అయింది, దిక్కులేదు దివాన్ లేదు. ఉత్తగా ఏదో మీడియా ముందు మాట్లాడడానికి మస్తు మంది వస్తారు, వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు. సరే దాని గురించి అడగనికే రేవంత్ రెడ్డి వాళ్ళని అవసరం లేదు. ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు దీనిలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఫోటోలో కనిపిస్తాడు కానీ ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సరిపోతుంది, ఒక మినిస్టర్. ప్రతి దానికి ముఖ్యమంత్రి పోవాల్సిన అవసరం లేదు కదా. ఈయన ఆల్రెడీ మన ఢిల్లీలో మాట్లాడుకొని అపాయింట్మెంట్ తీసుకొని పోయిండా ఈసారి, లేకపోతే పోయి చూసుకుందామని పోయిండా ఏమో తెలియదు. ఆయన మాత్రం చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడు. మీరు ఆయన ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా గమనించండి ఒకసారి. ఆయన 29 నైట్ వచ్చిండు, 30 నాడు కనబడలేదు, 31 నాడు ఏదో కామెంట్లు చేసిండు కదా, 31 నాడు పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిండు. తర్వాత ఇంకా పెద్దగా యాక్టివ్గా లేడు, నర్వస్గా ఉన్నాడు. ఆయనకి ఈ 2 ఎదురు ఆయన ఊహించలేదంట. ఢిల్లీలో ఆయన ఆ రోజు జరిగిన మీటింగు లాస్ట్ మినిట్ వరకు కేసీ వేణుగోపాల్ వస్తాడు అనే తెలుసంట రేవంత్ రెడ్డికి. కానీ తీరా చూస్తే అది వంశీ చంద్రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. పార్టీ హైరార్క్యూ అదే కదా, పార్టీ సిస్టమ్. ఏసీ సెక్రటరీ కాబట్టి ఆయన లీడ్ చేసిన అదని. రేవంత్ రెడ్డికి వేరే రాష్ట్ర ఏఐసీ సెక్రటరీ మీటింగ్ నడిపిస్తే ఇబ్బంది లేకుంటుండే. కానీ వంశీ నడిపించడం అనేది, వంశీని ఓడించింది ఆయన ప్రచారంలో ఉంది కదా. వంశీ నడిపించడంతోనే ఆయన లాస్ట్ మినిట్లో కూడా ఏం చేయలేకపోయాడు. ఒకవేళ ముందే తెలిస్తే తప్పించుకుంటుండే, ఆ మీటింగ్ పోకుండా హైదరాబాద్కి వచ్చేసి ఏదో బిజీగా ఉన్నానో, లేకపోతే ఏదో జూమ్ మీటింగ్లో వస్తానో, సంథింగ్ ఏదో ఒకటి మేనేజ్ చేస్తుండే. కానీ ఆ మేనేజ్ చేసే అవకాశం ఇవ్వలేదు, హైకమాండ్ ఇవ్వలేదు 100%. ఆ మీటింగ్ అట్లా జరగడంతోనూ ఆయన బాగా ఇన్సల్ట్గా ఫీల్ అయినట్ట. ఆయన అనుచరులు చెప్తున్నారు, ఇన్సల్ట్గా ఫీల్ అయినట్ట. ఏంది ఇది, మనం ముఖ్యమంత్రి అయ్యిండి ఆ ఓడిపోయిన ఎంపీ వంశీ ఎవరు అన్నట్టుగా ఉన్నట్టు వ్యవహారం. దాంతోన అదైపోయింది. యాక్చువల్గా రాహుల్ గాంధీ ఈయన ఊహించింది, రాహుల్ గాంధీ వస్తాడు, కేసీ వేణుగోపాల్ వస్తాడు, అదంతా పెద్ద కథ ఉంటుంది ఇవన్నీ. కానీ లాస్ట్ మినిట్లో ఆయన కనీసం బైకాట్ చేసే అవకాశం కూడా దొరకలేదు. అందుకే ఆయన ఆ రోజు ముఖమంతా అట్లా పెట్టుకుని బాగా తీవ్రంగా ఫీల్ అయిందంట. అసలు ఆయన ఊహించలేదండి కోఆర్డినేషన్ మీటింగ్ ఉంటుందని. కోఆర్డినేషన్ మీటింగ్ అనేది నిర్ణయం కూడా జరిగిపోయింది. కనీసం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితిలో కూడా లేడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే మరి ఏం చేయాలి, అప్పటికప్పుడు సడన్గా జరిగింది. కొద్దిగా ముందస్తు ప్లాన్ ఉంటే వేరే ఉంటుండే. దీని మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడు. మరి ఢిల్లీకి పోయిండి ఏం చేస్తాడు, రాజీనామా చేస్తాడా ముఖ్యమంత్రి పదవి కంటే? కాదు, ఉండాలన్నా పోవాలన్నా అనే స్టేజ్లో పోయింది. ఢిల్లీకి ఉండాలన్నా రాజీనామా చేయాలన్నా, ఉండాలన్నా దిగిపోవాలన్నా. అంటే ఏం పవర్స్ లేకుండా పార్టీతో అంటచ్ ఉండి మొత్తము ప్రభుత్వంలో నిర్ణయాలు కూడా నేను తీసుకోలేకపోతే నేను ఎందుకు ఉండాలి ముఖ్యమంత్రిగా? ఎవరైనా ఆలోచిస్తారు కదా. ఆయన పేరుకి ముఖ్యమంత్రి ఉండాలని కూడా లేడు. ఆయన ఇంకా కొంత నాకు ఫ్రీడమ్ కావాలని అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ఫ్రీడమ్ కావాలనుకుంటున్న టైంలో ఇంకా టైట్ అయిపోయింది, బోల్ట్ మొత్తం కూడా టైట్ చేసి పడేసిండ్రు. మనకి 4-5 days నుంచి చూస్తే సెక్రటేరియట్లో మినిస్టర్స్ వరుసగా మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. అంతకుముందు అన్ని మీటింగ్ల మీద రివ్యూ రేవంత్ రెడ్డి చేస్తుండే ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ పిలిపించుకొని. కానీ మొన్న ఢిల్లీ వచ్చినప్పటి నుంచి వరుసగా సెక్రటరీలో ప్రతిరోజు 1-2 మినిస్టర్లు, నిన్న దామోదర్ నరసింహ పెట్టిండు, ఈరోజు నిన్న ఉత్తమ్ కుమార్ కూడా పెట్టిండు మీటింగు, తర్వాత ఈరోజు శ్రీధర్బాబు ఏదో మీటింగ్ పెట్టుకున్నాడు,
వరుసగా మీటింగ్లు నడుస్తున్నాయి. వాళ్ళు యాక్టివ్ అయిపోయిన వాళ్ళ శాఖల్లో ఏళ్ళు పెట్టొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డికి. అది రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం కూడా తీసుకునే అవకాశం లేదు కదా, మినిస్టర్ కూడా తీసుకోవద్దు. కానీ రేవంత్ రెడ్డి తీసుకునే స్టేజ్ దగ్గర నుంచి ఆయన ఇప్పుడు డిసిజన్ తీసుకునే స్టేజ్ దగ్గర నుంచి జస్ట్ రికమెండేషన్స్ పాటిస్తారు లేకపోతే లేదు. సివిల్ సప్లయర్స్లో నువ్వు పలానా ఆఫీసర్ను తప్పించాలి అని ఆయన ఓన్లీ రికమెండ్ మాత్రమే చేయగలడు, అంతేగాని ఆయన డిసిజన్ తీసుకోలేడు. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోఆర్డినేషన్ మీటింగ్లో మాట్లాడుకుని అక్కడ డిసిజన్ తీసుకుంటాడు. పార్టీ నామినేటెడ్ పోస్టులు కూడా పార్టీ గవర్నమెంట్ రెండు పార్టీలో కూడా అసలు మొత్తం మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఫైనల్ చేస్తాడు. మినిస్టర్లు వాళ్ళ రికమెండేషన్స్ చేస్తారు, పార్టీ కొన్ని రికమెండేషన్ చేస్తుంది, అన్నీ చేస్తారు. కానీ ఫైనల్ లిస్ట్ రేవంత్ రెడ్డి ఫైనల్ చేసేది. ఆ లిస్టును ఢిల్లీకి పంపించేసి కేసీ వేణుగోపాల్తో మాట్లాడిచ్చేసి రేవంత్ పంపించిన లిస్టే ఫైనల్ అయ్యేది. ఇప్పుడు కూడా పంపించిండు. ఈ మీటింగ్ కన్నా ముందు కొన్ని రోజుల ముందు అందులో ఇప్పుడు ఎవరైతే 2 years అయిపోయింది కదా, టర్మ్ అయిపోయింది కదా, ఆ టర్మ్ అయిపోయిన దానిలో ఆయనకు నచ్చిన వాళ్ళు ఆయనకు సంబంధించిన వాళ్ళ పేర్లన్నీ పెట్టేసి లిస్టు పంపించిండు. కానీ ఆ లిస్టు తీసి పక్కన పడేసిండు. ఇప్పుడు ఆయన ఆ లిస్టులు పంపించే పరిస్థితిలో లేడు. ఆయన ఏమైనా రికమెండ్ చేయాలనుకుంటే కోఆర్డినేషన్ కమిటీకి చెప్పాలి పలానోళ్ళు అని, తీసుకుంటారా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, నో ఛాన్స్. అసలు హైకమాండ్ ఆజ్ఞ లేకపోతే కేసీ వేణుగోపాల్ ఆ రోజు ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అయ్యేవాడు. ఈ తర్వాత తెలిసిన విషయాలు ఇవి. కేసీ వేణుగోపాల్ కూడా కావాలనే తప్పించుకున్నాడు అక్కడి నుంచి. అంటే హైకమాండ్ చెప్పిన తర్వాత కేసీ వేణుగోపాల్ ఏం చేస్తాడు? ఆయన ఏం చేయలేడు కదా. రేవంత్ రెడ్డి దగ్గరనే ఉండొచ్చు, రేవంత్ రెడ్డితో ఆయనకు మంచి సాన్నిహిత్య సంబంధాలే ఉండొచ్చు. కానీ పైనుంచి ఆదేశాలు వచ్చినప్పుడు ఆయనకు పైన ఇంపార్టెంట్ అయితే రేవంత్ రెడ్డి ఇంపార్టెంట్ పర్సన్ కాదు. ఇప్పుడేమో కేసీ వేణుగోపాల్ని కలిసి అసలు ఇక్కడ జరిగిన పరిణామాలు ఏంది, ఆ మీటింగ్ తర్వాత కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయాలు తీసుకున్న తర్వాత కొంత గిల్టీగా ఫీల్ అవుతుంది రేవంత్ రెడ్డి. ఎవరైనా ఫీల్ అవుతారు. రేవంత్ రెడ్డి ఇంకా కొంత ఓపెన్గా ఉండే ప్రయత్నం చేస్తారు కదా, ఇంకా ఎక్కువ గిల్టీగా ఫీల్ అవుతుందంట ఆయన. అప్పటి నుంచి ఇప్పటికీ అందుకే చాలా నర్వస్గా అంతా ముఖమంతా రకంగా పెట్టుకొని ఎవరితో పెద్దగా మాట్లాడకుండా, ఏ దానిలో ఏలు పెట్టకుండా, ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా ఏదో ఆయన శాఖల్లో మాత్రమే పనిచేసుకుంటున్నాడు. ఆయన శాఖలు మాత్రం పనిచేసింది 2 రోజులు. ఆయన యాక్టివిటీ అంతా కూడా ఆయన శాఖలోనే పనిచేసింది. హైడ్రానో లేకపోతే ఇంకోటో మున్సిపాలిటో అదో ఇదో ఇవి తప్ప ఏంది ఆ ఉద్యోగాలకు సంబంధించిందో ఆ విద్యాశాఖకు సంబంధించి అవి మాత్రమే చేస్తుంది తప్ప వేరే శాఖల రివ్యూలు పెట్టి, లేకపోతే ఆయన అసలు పనులు వదిలేసి కొసర పనులు ఎక్కువ చేసుకుంటారు ప్రతిసారి. ఇప్పుడు ఏదైనా ఆయన ఏ స్టేజ్లో పోయిండు ఢిల్లీకి అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే ఇక్కడ మీడియా రిపోర్ట్ చేసింది, ఇంగ్లీష్ మీడియా రిపోర్ట్ చేసింది, తెలుగు మీడియా రిపోర్ట్ చేయలేదు. తర్వాత సోషల్ మీడియాలో ఎట్లా ప్రచారం జరిగింది, ఆయన ఎట్లా ఎంత ఇబ్బందిగా ఫీల్ అయ్యిండు, ఆ విషయాలు తన బాధలు చెప్పుకోనికే పోయిండు అంతే. ఉండాలన్నా రాజీనామా చేయాలన్నా ఇట్లయితే ఉండడం కష్టం, ఇట్లా ఉండి కూడా వేస్ట్ అనేది రేవంత్ రెడ్డి భావన ఉండొచ్చు. అది ఏ ముఖ్యమంత్రి కన్నా కూడా ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఉండాలన్నా దిగిపోవాలన్నా ఏంది ఇది అంటే నామకే వాస్తే పెట్టేసి ఏదో ఏదోమన్నా. యాక్చువల్గా హైకమాండ్ ప్లాన్ ఏదో తెలియదు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏమో ఈ ఫస్ట్ స్టేజ్లో పవర్స్ కట్ చేసి ఫస్ట్ స్టేజ్లో రేవంత్ రెడ్డి ఆయన్ని గిల్టీగా ఫీల్ అయితే చేసిండ్రేమో. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంకెట్లుంటుందో తెలియదు. ఆ స్టెప్ వచ్చినప్పుడు మరి ఎవరుంటారు ఏం కథ ఇక్కడ ఏం తెలియదు. మొన్న మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు, ఈ నెలాఖరు లోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం, రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండానే ప్రకటించి పడేసిండు. అంటే చూడండి ఎంత తేడా కనిపిస్తుంది. యాక్చువల్గా రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి మీటింగ్ పెట్టుకొని అంతా జరిగిన తర్వాత అప్పుడు ప్రకటిస్తాడు. ఇప్పుడు ఏం లేదు, ప్రకటించి పడేసిండు నెలాఖరుకలా అయిపోద్దని చెప్పి. ఇప్పుడు ఈ రేవంత్ను అదే ఫస్ట్ స్టెప్ అనుకుందాం. ఒకవేళ రేవంత్ పవర్స్ కట్ చేయడము రేవంత్ను ఫస్ట్ స్టెప్ అనుకుందాం. కానీ సెకండ్ స్టెప్ ఏంది హైకమాండ్ది. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి కావాల్సిన స్థాయి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందు హైకమాండ్ ఏమైనా చేద్దామన్నా కూడా దమ్మున లీడర్ ఎవరనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఆయన ఏదేం చేయగలడు. సరే పార్టీని కాదని ఎమ్మెల్యేలు పోతారా అంటే ఆయన ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇచ్చే 1000 కోట్లు ఇచ్చే స్టేజ్లో ఉన్నాడని చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. మరి ఆ స్టేజ్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు స్కిప్ కావచ్చు కదా. ఎమ్మెల్యేలు ఏమున్నది పైసలు అంటే ఇప్పుడు ఏముంటుంది, గవర్నమెంట్ ఇంకా సగం ఉంది, గవర్నమెంటే ఉండదు. అప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా 10 మంది ర్యాలీ అయిపోతే గవర్నమెంటే ఉండదు కదా. అట్లాంటి సిచ్యువేషన్కి వస్తుంది. సరే వాళ్ళ ఆలోచన ఏందో తెలియదు, కానీ ఆయన మాత్రం ఏదో ఒకటి తేల్చుకుందాం, ఉండాలన్నా దిగిపోవాలన్నా నాకు ఏదో ఒకటి చెప్పండి, ఈ అవమానాలతో నేను ఉండలేను. ఇది ప్రస్తుతం రేవంత్ శిబిరంలో నడుస్తున్న చర్చ. ప్లీజ్ సబ్స్క్రైబ్.